హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బామాస్. ఎందుకో ఫ్రెండ్స్ ఇవాళ తోటకూర పప్పు తినాలనిపించింది. అయితే మా మదర్కి చెప్తే అప్పుడే బయట కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి పప్పు చేస్తుంది. ఒక గ్లాస్ కందిపప్పు ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేస్తే నా వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ మీ ఇంట్లో ఏం కూర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తోటకూర కడిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమేమి కర్రీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైస్ కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్దంట ఫ్రెండ్స్. అందుకే మా అమ్మ రైస్ కుక్కర్లో చేసింది ఫ్రెండ్స్. బాగా ఆకలి అవుతుందమ్మా అంటే. తొందరగా అయిపోవాలంటే రైస్ కుక్కర్లో చేసుకోండి ఫ్రెండ్స్. 2 స్పూన్ల కారం, సరిపడినంత ఉప్పు, ఆయిల్, ఒక 2 స్పూన్లు పసుపు. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. కడిగిన చింతపండు, ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి. ఆ తర్వాత పప్పు మెదుపుకోవాలి. తాలింపుకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం కూర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే పప్పు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, మా బ్రదర్కి అయితే ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీకు ఇంకా ఏమేమి కర్రీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఫుల్ వర్షం ఫ్రెండ్స్ మా విజయవాడలో.
అలా బయట కూర్చున్నాం, ఇంకా వాన పడింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు తాలింపు వేసేసింది మా అమ్మ. టేస్ట్ చూస్తుంది ఫ్రెండ్స్, సూపర్ ఉందంట. ఇంకా అంత మంచి పప్పు చేసిన తర్వాత అందులో కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలిగా, ఆమ్లెట్ వేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే పప్పు అంటే ఆమ్లెట్ కంపల్సరీ. ఎంతమందికి పప్పులోకి ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనలీ పప్పు, వేడి అన్నం. ఆమ్లెట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొకటి వస్తుంది ఇప్పుడు. నెయ్యి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అబ్బా సూపర్ కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు, చేసుకొని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.